హాయ్ అందరికీ. సో నేను నా వీక్లీ రొటీన్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో లైక్ మండే టు సండే. సో నేను 7 డేస్ వీడియోస్ అయితే పెడతాను. సో ఇది వచ్చేసి డే 1. సో నేను ఎర్లీ మార్నింగ్ 5:30కి లేచాను. సో నాకు ఈరోజు ఫుల్ డే వర్క్ అనమాట. సో నేను ఎలా ఉంటుందో చూపిస్తాను. బట్ వర్క్ ప్లేస్లో అసలు ఏం వీడియోస్ తీయను. సో ఎర్లీ మార్నింగ్ 5:30కి లేచాను. సో నేను వర్క్ ప్లేస్లో 7కి ఉండాలి. నాకు మినిమం జర్నీ 1 అవర్ పడుతుంది అనమాట. సో కొంచెం రెడీ అయ్యాను. పాపని చూపిస్తాను అనమాట. పడుకుంది. ఒక్కొక్క రోజు ఏంటంటే లేస్తుంది, ఒక్కొక్క రోజు పడుకుంటుంది నేను వర్క్ వెళ్ళేటప్పుడు. సో మా హస్బెండ్ నైట్ షిఫ్ట్కి వెళ్తాడు. సో తను వచ్చేసరికి 6:30 to 7 ఆ మధ్యలో అనమాట. అంతవరకు మా తమ్ముడు వాళ్ళు ఉండరు ఆరు పక్కన. ఈరోజు ప్రశాంతంగా పడుకుంది. నార్మల్గా అయితే లేస్తుంది. సో కిందికి వెళ్ళి ఇంకా ఫాస్ట్గా క్యారెట్ అయితే పీల్ చేసుకున్నాను. నేను మార్నింగ్స్ ఎక్కువ తినను, అదేంటో అలా అలవాటు అయిపోయింది. సో ఈరోజు క్యారెట్ అయితే పీల్ చేసుకున్నాను. సో ఇంకా క్యారెట్ పీల్ చేసుకొని బస్ చూసాను అనమాట. 5 minutesలో ఉంది. ఇంకా ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్ళిపోవాలనేసి ఇంకా ఫాస్ట్గా రెడీ అవుతున్నాను. గుర్తొచ్చినప్పుడల్లా వీడియో తీశాను నేను. సో నేను ఇంకా మాకు ఇక్కడ నుంచి బస్ స్టాప్ జస్ట్ 2 minutes అనమాట. మీకు చూపిస్తాను బయటికి వెళ్ళాక. సో ఇంకా క్విక్గా రెడీ అయిపోయి జాకెట్ వేసుకున్నాను. యాక్చువల్గా నేను లాంగ్ జాకెట్ వేసుకుంటాను ప్రతిరోజు. బట్ ఈరోజు నేను జస్ట్ సింపుల్గా ఎక్కువ చలి ఉండదులే అంటే సన్నీగా చూపిస్తుందని చెప్పేసి నార్మల్ జాకెట్ వేసుకున్నాను. సినిమా కనిపించింది నాకు, అది వేరే విషయం. నేను నా వర్క్ ప్లేస్కి వెళ్ళడానికి 2 buses మారాలి. నాకు మినిమం జర్నీ నేను ఎక్కడ వర్క్ చేసినా కూడా నేను డిఫరెంట్ ప్లేసెస్లో వర్క్ చేస్తాను. సో ఎక్కడ వర్క్ చేసినా కూడా నాకు మాత్రం మినిమం 1 hour జర్నీ ఖచ్చితంగా ఉంటుంది. అట్లీస్ట్ 2 to 3 buses అయితే ఖచ్చితంగా మారాలి. సో నేను వర్క్ చేసినప్పుడు కూడా మధ్యలో బస్సెస్ చేంజ్ అవ్వాల్సి వస్తుంది. కొన్ని వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి, కొన్ని ఏంటంటే నేను దూరంగా అంటే బస్సు ఎక్కి వెళ్ళాల్సిన ప్లేసెస్ కూడా ఉంటాయి. సో నేను చెప్పాను కదా బస్ స్టాప్ 2 minutesలో అని చెప్పేసి నుంచి బస్ ఎక్కి సిటీ సెంటర్కి వెళ్ళాలి. సో ఇక్కడ సిటీ సెంటర్ అంటే ప్రిన్సెస్ స్ట్రీట్ అనమాట. సో ఇంకా అక్కడ నుంచి నేను మళ్ళీ వేరే బస్ తీసుకొని మళ్ళీ చేంజ్ అవ్వాలన్నమాట. సో నేను ప్రిన్సెస్ స్ట్రీట్లో దిగగానే మళ్ళీ ఇంకో బస్సు ఎక్కాను. బట్ నేను అది ఎక్కువ క్యాప్చర్ చేయలేదు. సో బస్లోనే ఒక స్నాక్ తిన్నాను అనమాట. సో ఇంకా ఫైనల్గా నేను వెళ్ళే ప్లేస్ కూడా దగ్గరకు వచ్చేసింది. సో నాకు జర్నీ 1 hour పడుతుంది. బట్ నేను ఎక్కువ క్యాప్చర్ చేయలేదు. సో నాకు గుర్తొచ్చినప్పుడల్లా క్యాప్చర్ చేశాను. సో నేను కొన్ని ప్లేసెస్ చూపిద్దాం అనుకున్నాను. అక్కడ ప్రిన్సెస్ స్ట్రీట్లో బాగుంటుంది అనమాట, స్కాట్ మాన్యుమెంట్ అని. సో ఆ ప్లేస్ చూపిద్దాం అనుకున్నాను. బట్ నేను ఎక్కువగా క్యాప్చర్ చేయలేకపోయాను. మార్నింగ్ వర్క్ అంతా అయిపోయింది. నేను అసలు ఎక్కువ షూట్ చేయలేదు. సో డైరెక్ట్గా లంచ్ది షూట్ చేస్తున్నాను. సో నేను మళ్ళీ ఇంటికి వచ్చేసాను బస్ ఎక్కేసి. సో ఇంటికి వెళ్ళాక మా హస్బెండ్ మంచిగా కర్రీ చేసి రైస్ వేడివేడిగా పెట్టి ఉంచాడు. సో ఎందుకంటే తనకి ఈరోజు ఆఫ్ అనమాట. నేను ఆఫ్ తీసుకోమన్నాను, నాకు నైట్ లేట్ అయిపోయింది అని చెప్పేసి. ఇంటికి వచ్చేసి లంచ్కి బీన్స్ చేశాడు అనమాట. సో బీన్స్ కర్రీ తిన్నాను. సో నాకు నార్మల్గా లంచ్కి వచ్చే టైం ఉండదు. బట్ ఈరోజు 2 hours గ్యాప్ ఉంది, అందుకని లంచ్కి వచ్చేసాను. సో నా వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. సో ఫినిష్ అయిపోయి బస్సు ఎక్కాను. టైం చూసారా 11 అవుతుందన్నమాట. వచ్చాక ఆర్వి తల్లిని చూసాక ఇంకా అసలు ఎంత వర్క్ చేశాను, పొద్దున్న నుంచి ఎంత కష్టపడ్డాను అయితే అసలు గుర్తుండదు. సో నాకు ఓపిక లేదు, అందుకే మా హస్బెండ్ తినిపిస్తున్నాడు. ఎందుకంటే ఈరోజు ఇంటి దగ్గర ఉన్నాడు కాబట్టి. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను.